హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరిష్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. వచ్చేసామండి వీకెండ్ శ్రీశైలం. ఇక్కడ వరకు ఎలా రావాలి అనేది ఇన్ఫో షేర్ చేస్తూ ఫుల్ వీడియో చేస్తున్నాం. ఉదయం చాలా ఎర్లీగా హైదరాబాద్ నుంచి బయలుదేరామండి. అరౌండ్ 4కి సిటీ ట్రాఫిక్ దాటిన తర్వాత ట్రిప్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. రోడ్డు క్లియర్స్గా ఉండడంతో జర్నీ చాలా స్మూత్గా సాగింది గైస్. కానీ మాన్సూన్ అవడంతో ఒకటే జల్లులు వాన పడుతూనే ఉంది తెలంగాణ మొత్తం. మధ్యాహ్నం అటు సైడ్ అనగా ఆంధ్ర శ్రీశైలం పోయినప్పుడు పెద్దగా ఏమీ పర్లేదు. ట్రిప్ అంటే డెస్టినేషన్ మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళే రోడ్డు కూడా ఒక మెమరీ. నేను అందించే ఇన్ఫో కనుక మీకు యూస్ఫుల్ అని అడిగితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. హైదరాబాద్ నుంచి శంషాబాద్, కల్వకుర్తి, మన్ననూరు మీదుగా శ్రీశైలం వెళ్ళాం గాయస్. మేము శ్రీశైలంకి ఆంధ్ర తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి బస్సెస్ ఉన్నాయి గాయస్. బై ట్రైన్ రావాలనుకుంటే నియర్ బై స్టేషన్ మార్కాపూర్ రోడ్, అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి 5 కిలోమీటర్స్ అక్కడి నుంచి మనకు శ్రీశైలం బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. బై ఎయిర్ రావాలంటే హైదరాబాద్, బెంగళూరు, కడప ఇవి నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ గాయస్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ ఇంత అందంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు గైస్. బీయింగ్ ట్రావెలర్గా చెప్పాలంటే నా ఫస్ట్ లవ్ ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రావెలింగ్ రూట్ని చూపించడమే నా ఫస్ట్ లవ్. అండ్ ఎనీవే సెకండ్ లవ్ విల్ బి డెస్టినేషన్ గురించి ఎలాగో తెలిసిందే మోస్ట్లీ. కానీ మనకి ఎప్పుడైనా కొత్తగా అనిపిస్తుందారా ట్రావెలింగ్లో అంటే ఏదైనా మనం ట్రావెలింగ్ చేసే రూట్, ఎందుకంటే మనం రూటు ఎప్పుడు చూసిందాం కాబట్టి. సో నేను ఎప్పుడు మోస్ట్లీ ట్రావెలింగ్ రూట్కే ప్రిఫర్ చేయడానికి ఇదే మొదటి కారణం. మార్గం మధ్యలో డిండి రిజర్వాయర్, అడవి రోడ్లు, అద్భుతమైన వ్యూస్, చివరికి మల్లికార్జున స్వామి దర్శనం. ఈ మొత్తం జర్నీని మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి గైస్. మార్గం మధ్యలో మనం 2 టోల్ గేట్స్ని దాటాల్సి వస్తుంది. మీకు ఈ ట్రావెలింగ్ పార్ట్ని స్కిప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా 7-15 మినిట్స్ వరకు స్కిప్ చేయండి. విల్ మీట్ యూ అట్ శ్రీశైలం డ్యామ్. చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్. మటల్లోనే మనం చేరుకున్న మొదటి స్టాప్ డిండి రిజర్వాయర్ అండి. ఇక్కడికి రాగానే మొత్తం వైబ్ మొత్తం మారిపోయింది. చుట్టూ నీరు, గ్రీన్ వ్యూస్, చాలా ప్రశాంతంగా అనిపించింది. కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. నిజంగా చెప్పాలంటే శ్రీశైలం వెళ్తున్న వాళ్ళు ఈ ప్లేస్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. కొన్ని ప్రదేశాలు మాటలతోనే కాదు, చూస్తూనే అర్థమవుతుంది. నాకు ఈ ప్లేస్ని చూసేసరికి లోన్వాలలో ఉండే బుషి డ్యామే గుర్తుకొచ్చింది. ఇక శ్రీశైలం విషయానికి వస్తే అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం ఈ రెండూ కలిపి ఉన్న 3 ప్రదేశాల్లో మన ఇండియాలో ఇది ఒక ప్లేస్ అండి. వాటితో పాటు ఇంకా మనం సందర్శించిన ప్రదేశాలు లైక్ సాక్షి గణపతి టెంపుల్, పాలధార, పంచదార, హటకేశ్వరం, శిఖరం ఇలాంటి ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నాం. వీటి విశిష్టత తెలుపుతాను గైస్. మాటల్లోనే మనం చేరుకున్నాం మన్ననూరు చెక్ పోస్ట్ అండి. ఇది తెలంగాణ వైపు నుంచి వెళ్తే తగులుతుంది. ఆంధ్ర సైడ్ నుంచి ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది. మధ్యలో మొత్తం నల్లమల ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్స్ అండి. వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, పులులు, ఎలుగుబంట్లు లాంటివి. సో బీ కేర్ఫుల్ గైస్. సో సురక్షితమైన ప్లేసెస్లో మాత్రమే ఆగి వెళ్ళండి. అన్నట్టు ఈ ఘాట్ రోడ్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లో ఉంటాయండి. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకో. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు హైలైట్లు అండి, శ్రీశైలం ఫారెస్ట్ రోడ్. ఈ రోడ్లు, ఈ గ్రీనరీ, ఒక్కో టర్న్ దగ్గర కనిపించే వ్యూస్ చూస్తుంటే టైం ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. ఈ రూట్లో డ్రైవ్ చేస్తుంటే ప్రశాంతత వేరే లెవెల్లో ఉంటుంది గైస్. చిన్న రిమైండర్, ఫారెస్ట్ ఏరియాలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఆల్మోస్ట్ శ్రీశైలంకి వచ్చేసాం. ఇంకా 40+ కిలోమీటర్స్ అంట. ఇది ఘాట్, మొత్తం ఫారెస్ట్ ఏరియా. నియర్లీ 60 కిలోమీటర్స్ ఉంది. 60+ ఉంది. ఇక్కడ మేము ఎందుకు ఆగినామంటే ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఈతకాయల చెట్లు. ఐ ఆమ్ సో లక్కీ యూనో, ఈతకాయలు ఉన్నాయి ఇక్కడ. బ్రో మాగినాయి బ్రో.
చూడన్న యాక్చువల్గా కనిపిస్తుందా మాగినాయి. ఐఎమ్ సో లక్కీ మ్యాన్. కరెక్ట్గా 3 కాయలు ఉన్నాయి బ్రో. అసలు ఇక్కడ అన్ని రాలిపోయి ఉంటాయో ఉండవు అనుకున్నా యాక్చువల్గా, బట్ చాలా లక్కీ అండి, కరెక్ట్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయిగా. యాక్చువల్గా అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే ఫస్ట్ టైం నేను కూడా ఈ నల్ల ఈతకాయలని పెరుక్కొని తింటుంటే నాకు మాటల్లో రావట్లేదు ఏం చెప్పాలి అసలు. గైస్ ఇక్కడ మేము ఇంకొక విజిటర్స్ని చూసాము. శ్రీశైలంలో ముందుగా సాక్షిగా నింపితే భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు ఈ స్వామి కైలాసంలో సాక్ష్యం చెప్తాడని ప్రసిద్ధి. తర్వాత హట్కేశ్వరం టెంపుల్. ఇక్కడ కేశప్ప అనే కుమ్మరి భక్తునికి మల్లికార్జున స్వామి అటికలో కుండ పెంకులో దర్శనమిచ్చాడని హట్కేశ్వరంగా ప్రసిద్ధి చెందిందండి. ఇంకా పాలధార పంచదార. పరమేశ్వరుని పాలభాగం అనగా నుదిటి నుంచి ఉద్భవించిన జలధార. సాధారణంగా శివుని పంచముఖాల నుంచి ఉద్భవించిన జలధారలే పంచదారలండి. ఆదిశంకరుల వారు తమ శివానంద లహరిని వ్రాశారండి. అక్కడ ఆలయంలో శారదా చంద్రమౌళీశ్వరులను ఆదిశంకరులను దర్శించవచ్చండి. ఇప్పుడు మనం చేరుకున్నాం శ్రీశైలం డ్యామ్ గైస్. ఈ వ్యూ లైవ్లో చూస్తే కెమెరాలో కనిపించే దానికంటే ఇంకా అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద నిర్మాణం మధ్యలో ప్రకృతి అందం కలిసిపోవడం నిజంగా చూడాల్సిన అనుభవం గైస్. ఇది సమ్మర్ ఎండింగ్ అవ్వడం వల్ల పెద్దగా వాటర్ ఇన్ఫ్లో లేదు. గేట్స్ రిజర్వాయర్ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. నెక్స్ట్ మాన్సూనే కదండి, జూన్ జూలైలో. ఇప్పుడు కనుక ప్లాన్ చేసుకున్నారంటే అసలు ఇదంతా హెవెన్ అని చెప్తాను. మొత్తం గ్రీన్ కలర్తో మారిపోయి అసలు మాటలు ఉండవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంతవరకు చూసారంటే మా వీడియో నచ్చినట్లే ఉంది మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మోస్ట్లీ వీకెండ్స్ హాలిడేస్లో అయితే మాత్రం ప్లాన్ చేసుకోకండి. చాలా హెవీగా రష్ ఉంటుంది. ఒకవేళ ప్లాన్ చేసుకున్న ప్రశాంతంగా చూడాలనుకుంటే 2 days ప్లాన్ చేసుకోండి. అప్పుడే ఈ ప్లేసెస్ని ప్రశాంతంగా మీరు సందర్శించగలరు. మటలోనే మనం చేరుకున్నాం ఆంధ్ర సైడ్ అండి. ఇక్కడ నుంచి 4 or 5 kilometers శ్రీశైలం ప్రాజెక్ట్ అనే ఊరు వస్తుందండి. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 kilometers మనకు ఒక జంక్షన్ వస్తుంది. ఇదే మనం ఇందాకలా మాట్లాడుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ అనే ఊరు. ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని 4 kilometers వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ రైట్ తీసుకుంటే శ్రీశైలం టెంపుల్కి పాత కనిపిస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ ఆంధ్ర శిఖరం వన్ ఆఫ్ ద స్టేషన్కి వెళ్తాము. మీన్స్ హిల్ స్టేషన్ అండ్ టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా. శ్రీశైలంలో ముందుగా మనం సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ ఒక విశ్వాసం ఉంది, శ్రీశైలం దర్శనానికి వచ్చిన భక్తుల వివరాలు గణపతి స్వామి సాక్షిగా నమోదు చేస్తారని చెప్తారు. చాలా ప్రశాంతమైన ప్రదేశం. కొద్దిసేపు ఇక్కడ దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళామండి. ఇక్కడ నుంచి శ్రీశైలం చాలా దగ్గర. అదిగో మాటల్లోనే మనం వచ్చేసాం శ్రీశైలం. 1 or 2 kilometers ఉంటుందంటే. ఇలాగే టెంపుల్ నుంచి రైట్ సైడ్ డౌన్కి వెళ్తే మనకు పాతాళగంగా, కళ్యాణకట్ట ఇవన్నీ ఉంటాయండి. శ్రీశైలంలో మనం ముఖ్యంగా చూడాల్సిన ప్లేసెస్ ఇవేనండి. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతి ప్లేస్ యొక్క విశిష్టత కూడా ఇక్కడ రాసి పెట్టి ఉంది స్పష్టంగా. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్ట్రైట్గా వస్తే టెంపుల్ ఉంటుందండి. ఇవే కాకుండా శ్రీ ఇష్టకామేశ్వర అమ్మవారి ఆలయం, శిఖరేశ్వర స్వామి దేవాలయం కూడా ముఖ్యమైన ప్రదేశాలండి. ఇందాక మీకు చూపింది టెంపుల్ స్ట్రైట్గా ఉండేది విఐపి గేట్ అండి. ఇది సాధారణ భక్తుల వెళ్ళే గేట్ అండి. అక్కడ దర్శనం చేసుకొని ముందర ఉండే సర్కిల్స్ అక్కకు వస్తే ఇక్కడే టూరిస్ట్ ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, మనం కావాలంటే ఫుడ్ తినచ్చు. ఇక్కడే మనకు యాత్రికుల వసతి గృహం లైక్ గంగా, గౌరీ సదన్ అండ్ మల్లికార్జున సదన్ కూడా ఉంటాయండి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఫుడ్ తినాలనుకుంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఫుడ్ ఫ్రీ సెంటర్ కూడా ఉంటుందండి. అన్నదాన సత్రం అక్కడ మనకు ఉచితంగా కూడా పెడతారండి 9 to 3. దర్శనం చేసుకున్న తర్వాత దక్షిణ గేట్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి బయల వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కాకుండా అక్కడ ఇంకా శివాజీ మండపం కూడా మనం దర్శనం అక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చినాం పాలధార పంచదార అండి. కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది.
ఇక్కడ గాలి ప్రశాంతత మొత్తం ట్రిప్లో ఒక రిలాక్స్ మూమెంట్లా అనిపిస్తుంది గైస్. ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటే సిటీ లైఫ్ మొత్తం మర్చిపోతాం. ఇక్కడ వాటర్ కూడా చాలా తీయగా ఉన్నాయి గైస్. ఆశ్చర్యం ఏమిటంటే పైనుంచి మనకి ఏమీ కనిపించదు ఊట, కానీ ఈ బండల సందులో నుంచి నీరు ఊరు వస్తుంటాయి గైస్. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మేము మెయిన్ రోడ్కి వచ్చినాం గైస్. ఆపోజిట్ రోడ్లోనే మనకు హటకేశ్వరం టెంపుల్కి వెళ్ళే రూట్ ఉంది. చుట్టూ కొండలు, నేచర్ మధ్యలో ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేక వైబ్ ఉంటుందండి. కొద్దిసేపు ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం. ట్రిప్లో ఇలా కొంచెం సైలెంట్గా కూర్చునే మూమెంట్స్ కూడా చాలా స్పెషల్గా గుర్తుండిపోతాయి గైస్. ఐఎమ్ ఫైనల్లీ అట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ శ్రీశైలం ఫారెస్ట్, శిఖరం. మెట్లెక్కాలి, ఒక 50+ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం చేరుకున్నామండి శిఖరేశ్వర స్వామి ఆలయం. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం బైనాకులర్స్లో మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా చూడవచ్చండి. ఇక్కడ నుంచి ఆ వ్యాలీ వ్యూస్ అస్సలు మాటల్లో వర్ణనాతీతమండి. కనిపిస్తుంది కానీ అదే కృష్ణా నది. ఇవన్నీ చూసుకొని మేము మళ్ళీ ఆన్ ద వే బ్యాక్ టు హైదరాబాద్ గైస్. ఫైనల్గా మామూలుగా రావట్లేదు. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చూస్తారు ఒకసారి. ఇక్కడే ఘాట్లు దిగినాం. ఇంకా 100+ కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. వాన పడుతుంటే ఇంకా అక్కడే హోటల్ ఉంటే అక్కడే మేము డిన్నర్ చేసేసి అక్కడి నుంచి టువర్డ్స్ హైదరాబాద్ మళ్ళీ స్టార్ట్ అయినాం గైస్. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదండి, వర్త్ ఫర్ ద ప్రైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది హోటల్ దగ్గర. నేను మంచి ఇన్ఫో కనుక యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. విల్ మీట్ యు విత్ ఎ న్యూ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.